నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జనసేన పార్టీ తెలంగాణలో రోజు రోజుకి తన బలం పెంచుకుంటోంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇటీవలి కాలంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా జోరుగా కొనసాగించింది. అండ్ చాలా వరకు యువకులు కూడా ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా చూపించారు అని చెప్పేసి మనకు తెలిసిన పరిస్థితి. అండ్ ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా పార్టీ చాలా గ్రాండ్గా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే జనసేన పార్టీ ఎక్కడ ఇష్యూ జరిగినా తనదైన మార్కులో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వాళ్ళదైన శైలిలో విమర్శించడం ప్రభుత్వాన్ని అండ్ ఆ సమస్యని లేవనెత్తి చూపడం కూడా చాలా వరకు మనం చూసినాం. ఇటీవలి కాలంలో ఇందిరా పార్క్ దగ్గర ఫీ రియంబర్స్మెంట్ కోసం కూడా జనసేన పార్టీ అగ్రనాయకులు అందరూ కూడా వచ్చి అక్కడ దీక్ష కూర్చున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇదంతా ఇలా ఉంటే ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్షన్లో భాగంగా ఎవరైతే గడల శ్రీనివాసరావు ఉన్నారో తనని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది జనసేన పార్టీ. ప్రస్తుతం తను జనసేన పార్టీ అధికారిక ప్రతినిధిగా ఉన్నారు. అండ్ గతంలో కూడా హెల్త్ డైరెక్టర్గా కూడా శ్రీనివాసరావు సేవలు అందించారు తెలంగాణ ప్రజలకి. ఈ చర్య ద్వారా జనసేన పార్టీ తెలంగాణలో బలోపేతం అవుతుంది అనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నాయి జనసేన వర్గాలు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా జనసేన పార్టీ రాబోయే కాలంలో తెలంగాణలో జరిగే అన్ని ఎలక్షన్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మరో పక్కన ఎవరైతే ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారో తను కూడా జనసేన పార్టీకి సంబంధించి సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించాలి అండ్ జనసేన పార్టీ తెలంగాణలో బలపడాలి అని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బట్ చూడాలి ఫ్యూచర్లో జనసేన పార్టీ ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంది. అండ్ జనసేన పార్టీ కూడా రీసెంట్గా మణికొండలో కూడా పార్టీ ఆఫీస్ని కూడా తెరవడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ మీద చాలా ఫోకస్డ్గా ఉంది జనసేన పార్టీ అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ రాబోయే కాలంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ జనరల్ ఎలక్షన్స్లో కానీ జనసేన పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అండ్ జనసేన పార్టీలో ఎంత పెద్ద రాజకీయ నాయకులు చేరబోతున్నారు అని చెప్పేసి మనం చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం పేరు మోసిన రాజకీయ నేతలు ఎవరు కూడా జనసేన పార్టీలో లేరు అని చెప్పేసి మనకు తెలిసిన పరిస్థితి. బట్ చూడాలి రేపటి రోజులో జనసేన పార్టీ ఎంత బలోపేతం అవుతుంది అండ్ రాబోయే ఎలక్షన్లలో ఎంతవరకు తన ప్రతిభను చూపిస్తుంది అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.